వారి బోటుపై వచ్చి వాళ్ళ పక్షులను చంపి అలాగే పచ్చి మాంసాన్ని తినడం మొదలుపెట్టారు. పక్షులు రాని రోజు చేపలను పట్టి అలాగే తినేసేవారు. సముద్రపు నీరు తాగితే మనిషి చనిపోతాడు కాబట్టి వారు సముద్రంలో దొరికిన వాటర్ బాటిల్స్లో వర్షపు నీటిని పట్టుకుని తాగేవారు. కొన్ని రోజుల వరకు వర్షం కురవకపోతే వారు తాబేలు మరియు చేపలను చంపి వాటి రక్తాన్ని తాగుతూ తమ దాహాన్ని తీర్చుకునేవారు. రోజులు నెలలుగా మారాయి. వారి మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో మనం కనీసం ఊహించలేం. జోష్ స్నేహితుడు ఆ టార్చర్ భరించలేక 4 నెలల తర్వాత సముద్రంలో దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ చిన్న పడవలో తనతో మాట్లాడడానికి కూడా జోష్తో ఎవరు లేరు. తాను కూడా చనిపోతే బాగుండు అని ఆలోచనలు ఎన్నోసార్లు జోష్కు వచ్చే ఉంటుంది. కానీ అతను పోరాడాలని నిర్ణయించుకున్నాడు మరియు ఆ భయంకరమైన నిర్మానుష్య సముద్రంలో ఒక్కడే ఒంటరిగా జీవితాన్ని ఈడ్చుకొస్తున్నాడు. ఇప్పుడు జోష్ ఉన్న ప్రాంతాన్ని మ్యాప్లు చూస్తే ఇది ఈ ప్రపంచంలోని నిర్మానుష్యమైన నిశ్శబ్ద ప్రాంతం. ఇక్కడ పెద్ద పెద్ద కార్గో షిప్స్ కూడా చాలా అరుదుగా ప్రయాణిస్తూ ఉంటాయి.